హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తమ్నైల్ చూసే వచ్చారు కదా! సో, అసలు ఫస్ట్ మనం L1, L2, L3 గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అందులో కొంతమంది నన్ను డౌట్ అడిగారు. "అక్క మాకు జాగా లేదు. అయినా సరే మా పేరు జాగా ఉన్న దాంట్లో వచ్చింది. ఇల్లు ఉన్న దాంట్లో వచ్చింది" అనంటే, సో, మీరక్కడ తీసుకున్న దాంట్లో క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారని చెక్ చేసుకున్న తర్వాత కింద రీమార్క్ కింద క్లిక్ చేసి మీ కంప్లైంట్ ఏంటో రైజ్ చేయండి అని చెప్పేసి ఇస్తుందనమాట. సో, మీరు దాని కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సో, మీకు ఒక ఓటీపీ వస్తుందనమాట. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తే ఆ పేజీ ఓపెన్ అవుతుందనమాట. అప్పుడు ఓపెన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ మీది ఏ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది అని మొత్తం డీటెయిల్స్ అన్నీ మీ అడ్రస్ అంతా ఫిల్ చేశాక కింద అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీకు లిస్ట్‌లో ఏమొచ్చింది అని డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్‌లో రాసిన తర్వాత సో, సబ్మిట్ చేసేయొచ్చు అనమాట. అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి అనేది మెసేజ్ వస్తుంది కదా! మన మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత ఒక ఐడి అనేది మెసేజ్ వస్తుంది. అదే ఐడి మళ్ళీ మనం అందులో ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. మన స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు మన దానికి అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇది పక్కన పెడితే ఆహ్, నేను చెప్పాను కదా! 3 L1, L2, L3 వాళ్ళకి ఒకేసారి ఇస్తున్నారు అని. ఎలా అంటే ఫస్ట్ L1లో ప్లేస్ ఉన్న వాళ్ళకి కదా! సో, ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టియడం చాలా ఈజీ కాబట్టి సో, వాళ్ళకి ముగ్గు పోసిన తర్వాత ఫస్ట్ సొంతంగా వాళ్ళే అమౌంట్ పెట్టుకోవాలి 1,00,000 దాకా. బేస్మెంట్ కట్టిన తర్వాత వాళ్ళు 1,00,000 శాంక్షన్ చేస్తారు. మళ్ళీ గోడలు కట్టిన తర్వాత 1,20,000, స్లాబ్ పడిన తర్వాత 170, తర్వాత రిమైనింగ్ మిగిలినవి ఇచ్చేస్తారనమాట. మొత్తం 5,00,000 శాంక్షన్ చేస్తుంది. అది ఫస్ట్ లెవెల్ వాళ్ళకి. ఆ సెకండ్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే L2 అంటే జాగా ఇల్లు లేని వాళ్ళకి ఎలా ఇస్తుంది అని అంటే వాళ్ళకి ఫస్ట్ జాగా ఇచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తుందనమాట గవర్నమెంట్. ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ ముగ్గు పోసుకోవాలి. మళ్ళీ బేస్మెంట్ లెవెల్ వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళకి కూడా తర్వాత 5,00,000 ఇస్తుందనమాట. లెవెల్ 3 వాళ్ళకి ఏంటంటే తక్కువ పర్సెంటేజ్ అనమాట. ఇల్లు ఉండి కానది కూలిపోయే స్టేజ్‌లో ఉండి చాలా బీద పరిస్థితిలో ఉండి కట్టుకోలేని స్టేజ్‌లో ఉంటే అప్పుడు వాళ్ళకిస్తారనమాట. సో, వీళ్ళ ముగ్గురికి అంటే 3 స్టేజెస్ వాళ్ళకి ఫస్ట్ విడతలోనే ఎలా ఇస్తారో అని నేను చెప్పాను కదా! సో, అది ఎక్కువ పర్సెంటేజ్ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు నేను లిస్ట్ ఇచ్చాను చూడండి. L1లో తొలి విడత ఇందిరమ్మ ఇల్లు పంపిణీ సొంత స్థలం నుండి ఇల్లు లేని వారికి L1 ఇల్లు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా L1 నుంచి అత్యధికంగా అంటే 59,807 మందిని ఎంపిక చేయగా L2, L3 జాబితాలు కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులు కలిపి మొత్తం 11,675 మందిని ఎంపిక చేశారనమాట. సో, దీంతో తొలి విడత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమందికి 71,482 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్థమైంది కదా! అంటే L1 ఉన్న వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. L2 ఉన్న వాళ్ళకి సెకండ్ వస్తుందని కాకుండా 3 విడతల వాళ్ళని కలిపి ఒకేసారి 71,482 మెంబర్స్‌కైతే శాంక్షన్ చేయాలనుకుంటుందనమాట ఇల్లు. సో, మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కంపల్సరీ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. నచ్చింది అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం ఇంకొంతమందికి చేరాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.